వాస్తవంగా మనకి ఇక్కడ గుడి దగ్గర జనం బాగా రద్దీగా ఉంటారు ఒక్కోసారి పండగప్పుడు. అప్పుడు రోడ్డు మీదకి బారులు తీరు ఉంటారు. బారులు తీరు ఒక పక్కకే ఉంటారు కదా, రోడ్డుకి అడ్డంగా ఉండిపోతారా? లేదు కదా. ఒకవేళ అట్ట అడ్డంగా ఉన్న వెంటనే పోలీసులు వచ్చి విజిల్స్ వేసి అక్కడ అడ్డాలు తీసేసి ప్రయత్నిస్తారు కదా. అదే సందర్భంలో రోడ్డునంతా ఆక్రమించుకుంటారా? లేదు కదా. ఇది సహజ సిద్ధమైన పద్ధతి. ఈవెన్ క్రిస్టియన్స్ చర్చి ముందైనా అట్లాగే ఉంటుంది. ఈవెన్ ముస్లిమ్స్ మసీదుల ముందైనా అట్లాగే ఉంటారు. ప్రార్థన మసీదులో జనం నిండిపోయినప్పుడు ఆ బయట ప్రార్థన చేసుకోవడంలో తప్పులేదు. కానీ ఈ మధ్యన ఒక విచిత్రమైనటువంటి ఫార్ములా పాటిస్తున్నారు విదేశాలు, ఎస్పెషల్లీ కెనడా లాంటి చోట్లన. ఇప్పుడు కావాలని కెనడానా లేకపోతే కనుక అమెరికానా బ్రిటనా ఇట్లాంటి దేశాల్లో ఉన్నట్టుండి రోడ్డు ప్రధానమైనటువంటి రహదారికి రోడ్డు మీదన అలా అడ్డంగా, అది హైవేనా ఏదైనా సరే, అక్కడ ప్రార్థనలు బిగిన్ చేస్తున్నారు రోడ్డుకి మధ్యలో. తద్వారా ప్రార్థన చేసేటప్పుడు కదిలించకూడదు. అది ఒక మతపరమైనటువంటి వివాదం అవుతుంది. పోనీ మీరు మసీదు అక్కడ ఉంది కదయ్యా, మసీదు ముందున్నటువంటి రోడ్డు మీద చేసుకోండి అంటే లేదు, ఇట్లాగా మెయిన్ రోడ్డుకి అడ్డంగా చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఇప్పుడు కెనడాలో ఉన్నటువంటి ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. మనం చెప్పట్లేదు, ఇది ప్రధానంగా హైలైట్ అవుతున్నటువంటి అంశం. అంటే క్రమంగా ఇట్లాంటియే విదేశాలలో మతపరమైనటువంటి వివాదాలకి కారణమవుతున్నటువంటి పరిస్థితి.